యేసు సిలువలో పలికిన 7వ మాట. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ఇలాగు చెప్పి తన ప్రాణము విడిచెను. హల్లెలూయా. హల్లెలూయా. 7వ మాట చదివి దేవుని నామమును మహిమపరచున షణ్ముఖ ప్రియను దేవుడు దీవించునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7వ మాట కూడా దేవుడు మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చిన కాబట్టి దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మనం చదువుకుని ఈ మాటలో లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం, 44 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి, నేను చదువుతాను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమాయెను. గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచాను. శతాధిపతి జరిగింది చూసి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మాటను గమనించినట్టయితే ఇక్కడ యేసు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఈరోజు ఆయన సిలువలో పలికిన 7వ మాట. ఈ 7వ మాట అంటున్నాడు, ఆయన తల వంచి ఆయన ఆత్మను దేవునికి అప్పగించినట్టుగా దేవుని వాక్యం మనం చదువుతున్నాం. అంటే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాటలు, అక్కడ చదివిన మాటలు ఏమిటంటే మనం చదువుకున్నట్టయితే అప్పుడు రమారమి మధ్యాహ్నం అయిపోయింది. అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతా కూడా చీకటి కమ్మింది. అక్కడ చూసినట్టయితే ఆ రోజులు అక్కడ జరిగిన పరిస్థితులు దాదాపు 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశం అంతా కూడా చీకటి కమ్మిందంట. భయంకరంగా చీకటి కమ్మటం కాకుండా సూర్యుడు కనపడకుండా పోయాడు, అదృశ్యమైపోయాడంట. అంటే చీకటి కమ్మి అక్కడ భూకంపం కూడా వచ్చినట్టుగా కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటాం. అంత భయంకరమైన పరిస్థితులు అక్కడ జరుగుతున్నప్పుడు అప్పుడు యేసుప్రభువు అంటాడు, కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. ఇలాగు చెప్పి ప్రాణం విడిచి, అంటే కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే దేవుడు తన ఆత్మను ఎవరికి అప్పగించాడు? యేసు ప్రభు అంటే తండ్రికి అప్పగించేశాడు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గర ఇచ్చారా? దేవుడు మనం చాలాసార్లు పాట పాడుకుంటాం కదా, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. చదువుకు పాట పాడతాం కదా, ఇంకా చాలా పెద్ద మన పాట మన సమయం లేదు. కానీ మనం చూస్తే దేవుడిచ్చిన తండ్రి ఇచ్చిన ఆత్మ తండ్రి దగ్గరికి చేరిద్ది కానీ మరి ఎక్కడికి పోదు, ఆయన దగ్గరికి చేరాలి. అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఇచ్చి ఈ లోకాన్ని పంపించిన తర్వాత మన ఆత్మ తండ్రికి అప్పగించుకోవాలి. అరే, తండ్రికి అప్పగించుకోకుండా ఎక్కడికి పోయిద్ది, ఇంకా ఎవరికి అప్పగిస్తారు ఇంకా అని అనుకోవచ్చు, ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకంటే తండ్రి ద్వారా వచ్చిన ఆత్మ తండ్రి దగ్గరికే వెళ్తుంది, కానీ మరి ఎక్కడికి వెళ్ళిద్ది అని ఆలోచన చేయొచ్చు. కానీ లేదు, కొంతమంది ఆత్మలు, కొన్ని ఆత్మలు తండ్రి దగ్గరికి వెళ్ళకుండా దురాత్మకి వెళ్ళిపోతాయి, సాతాన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమంది ఆత్మలు సాతానికి అప్పగిస్తూ ఉంటారు. కొంతమంది దేవుడిచ్చిన ఆలోచన, దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకొని సాతానికి అప్పగించబడి తన హృదయాన్ని, తన ఆత్మని సాతానికి అప్పగించి దురాత్మగా మారిపోతారు. అంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళ హృదయాల్లో ఏం ప్రవేశిస్తాయి అంటే దురాత్మ ప్రవేశించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. అయితే దేవుడిచ్చిన ఆత్మ దేవునికి అప్పగించిన వారు మనం చూస్తే స్తెఫను గురించి మనం చూడవచ్చు. 7వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం చదువుకుందాం. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా రాళ్లతో కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ స్తెఫను ఆయన దేవుడిచ్చిన ఆత్మని దేవునికి అప్పగించాడు. ఆయన జీవితం అంతా కూడా దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన ఆత్మ ఎక్కడ కూడా పక్కకు పోకుండా, ఆయన ఆలోచనలు పక్కకు పోకుండా, ఆయన మార్గం పక్కకు పోకుండా దేవుడిచ్చిన వాక్యము, దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన ఆత్మని ఆయన జాగ్రత్త కాపాడుకున్నాడు. కాపాడుకున్నందువల్లే ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన ఆత్మని తండ్రికి అప్పగించేశాడు. ఆయన చంపుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, హింసిస్తున్నారు, మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు, ఎన్నో చేస్తున్నా కానీ ఆయన ఎంతో సంతోషంగా ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళ మీద ఉన్నప్పుడే వాళ్ళు రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, నేను నా తండ్రిని చూస్తున్నాను,
నా తండ్రి పక్కన యేసు ప్రభు ఆయన కుడి పార్శ్వన నుంచున్నాడు, నేను చూస్తూ ఉన్నాను అని సంతోషంగా రాళ్లతో కొడుతున్నారు కానీ బాధపడలేదు, ఆయన ఏడవటం లేదు, అరవటం లేదు. కానీ తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకున్నాను అని చెప్పి సంతోషంగా స్తెఫను ఆయన ఆత్మని దేవునికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నో అవమానాలు, నిందలు, లేకపోతే రాళ్ల వలె ఎన్నో అవమానాలు రావచ్చు, రాళ్ల వల్ల ఎన్నో ఇబ్బందులు రావచ్చు, మన మీదకి వేయవచ్చు అనేక మంది. మాటలే రాళ్ళు అంటే ఏవో కాదు కానీ మాటలు మాటలు రాళ్ల వలె ఒక్కోసారి మన మీదకి స్పీడ్గా వస్తూ ఉంటాయి, మనకు తగులుతూ ఉంటాయి, వాటి ద్వారా మనకు గాయం అవుతుంటుంది. ఒక్కొక్కసారి ఈ లోక సంబంధించిన రాళ్ళు వేస్తే రక్తం కారిద్ది కానీ ఈ లోక సంబంధించిన మాటలు, ఆత్మ సంబంధించిన మనుషులు మాట్లాడే మాటలు, ఆ మాటలు రాళ్ళు వలె వేస్తే అవి హృదయాలు గాయపరుస్తాయి, బయటికి కనపడబాయి. అలాంటి హృదయాలు గాయపరిచే మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి. స్తెఫనుకు వచ్చినట్టుగా మనకు కూడా రావచ్చు, యేసు ప్రభువుకు వచ్చినట్టుగా మనకు కూడా రావచ్చు అనేకమని. అలాంటి రాళ్ళు వేస్తున్నప్పుడు, అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, అనేకం వస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఎక్కడ కూడా మనం అవమానపడకూడదు, మనం బాధపడకూడదు. కానీ మనం ఆలోచన అంతా ఎన్ని వేస్తున్నా కానీ స్తెఫను ఆలోచన ఎక్కడ ఉంది? యేసు ప్రభు దేవుని వైపే ఉంది, పరలోక రాజ్యం వైపే చూస్తూ ఉన్నాడు. ఈ రాళ్ళు వేసేది పట్టించుకోవట్లేదు కానీ ఆయన చూస్తూ అంటున్నాడు, నేను తండ్రి కుడి పార్శ్వన యేసు ప్రభు ఉన్నాడు, అది నేను చూస్తున్నాను దర్శనంలో అని అన్నప్పుడు వాళ్ళు ఇంకా కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియని వారు కాబట్టి అలా కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే ఏమంటున్నాడంటే నువ్వు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన దృష్టి అంతా దేవుని వైపే ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఈ మాట ద్వారా కూడా మనకు కూడా ఎన్ని రాళ్ళు వేసినా, ఎన్ని గాయాలు వచ్చినా కానీ, హృదయంలో ఎన్ని గాయపరిచినా కానీ మన దృష్టి అంతా, మన ఆలోచన అంతా కూడా దేవుని వైపే ఉంచినట్టయితే మనము స్తెఫను వలె తండ్రి దగ్గరికి వెళ్తాం. మనం స్తెఫను వలె నిత్య జీవములో మనం ఉంటాం. ఎక్కడ కూడా మనము ఈ లోకంలో ఎక్కడ మనం నశించిపోము కానీ మన ఆలోచన, మన క్రియలంతా కూడా స్తెఫను కాపాడుకున్నట్టుగా జీవితాన్ని మనం కాపాడుకుంటే ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకుండా. మనం చూస్తే చాలా విషయాలు గమనించాడు బైబిల్లో, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, సమయం తక్కువ ఉంది. సౌలు గురించి మనం చూసినట్టయితే సౌలు ఇజ్రాయెల్ ప్రజలకి మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు ఆయన కూడా కొన్ని మాటలు ఆయన చెవిని పడుతున్నప్పుడు ఆయన భరించలేకపోయాడు. ప్రక్క మనిషిని పొగుడుతున్నప్పుడు, పక్కన దావీదుని పొగుడుతున్నప్పుడు మాట చదువుదాం, ఒక మాట చదువుకొని నేను వివరించి మనం ముగించుకుందాం త్వరగా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 7 నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందాం. ఆ స్త్రీలు గాన ప్రత్యానందం చేయిచు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున కోపము తెచ్చుకొని దావీదునకు పాడిరే, రాజ్యము తప్ప అతను ఏమి తీసుకోగలడు అనుకొనేను. యెషపు చూపు నిలిపాను. ఆ తర్వాత మరునాడు దేవుని యొద్ద నుంచి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున చాలు చాలు గమనించినట్టయితే దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే ఇక్కడ సౌలుకి ఒక మాట వినబడుతుంది. అది ఏమి మాట అంటే దావీదుని పక్కన స్త్రీలందరూ పొగుడుతూ ఉన్నారు. ఎందుకు పొగుడుతున్నారు? గొల్యాతును చంపాడు దావీదు, అనేక మంది ఫిలిష్తీయులను చంపాడు. అందుకని ఆ స్త్రీలందరూ ఏమంటున్నారు? దావీదు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువుని హతమార్చారు అని మాట్లాడుతూ, ఆ మాట సౌలుకి ఇంపుగా లేదు. నేను రాజును కదా, నన్ను కనపరచాలి కదా, నన్ను గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి కదా, దావీదుని గురించి మాట్లాడుతున్నారని ఆ మాట సౌలుకి ఎంత మాత్రం ఆలోచన ఇంపుగా లేదు. కాబట్టి ఆయన దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. విషపు చూపు నిలిపి ఆయన మీద ద్వేషము, అసూయ పెంచుకున్నాడు. అతను చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు వెంటనే సౌలుకి ఏమొచ్చిందంటే దేవుని దగ్గర నుంచి దురాత్మ చేరిపోయింది. ఇప్పుడు ఏమైంది? సౌలు దగ్గర ఉన్న దేవుని ఆత్మ ఏమైపోయింది? దురాత్మగా మారిపోయింది. సౌలు దేవునికి అప్పగించాడు ఆత్మని, దురాత్మకు అప్పగించేసాడు, సాతానుకు అప్పగించేసాడు. అది దేవుడిచ్చిన ఆత్మ సౌలుకి. దేవుడు సమూయేలు ద్వారా దేవుని దగ్గర ఆయన అభిషేకించబడి సౌలు రాజుగా ఏర్పడిన తర్వాత ఆ ఆత్మను దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ సౌలు చివరికి ఈ మాటలు విన్నప్పుడు సౌల్లో ఉన్న ఆ మాట వినలేక అది దురాత్మగా మారిపోయింది. అంటే కొన్ని మాటలు వినలేకపోతున్నాడు సౌలు. ఇక్కడ ఈరోజు దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనము కూడా పక్క వాళ్ళ గురించి ఏదైనా వాళ్ళు ఘనమైన కార్యం చేశారు చెప్పుకోవాలి. మనం ఏదైనా మంచి పని చేశారు చెప్పుకోవాలి. మనం వాళ్ళ గురించి చెప్పుకోకుండా
వాళ్ళు చేసిన పని తక్కువగా చెప్పాలి, నేనేం చేయకపోయినా నా గురించి చెప్పుకోవాలి అని ఆలోచన అనేది మంచి పని కాదు. అది సైతాన్ ఆలోచన. అది సైతాన్ ఆలోచన. ఎందుకంటే ఈ సౌలులో కూడా ఉన్న సైతాన్ ఆలోచన ఉంది కాబట్టి దావీదు మీద విషపు చూపు నిలిపినట్టుగా మనం చూస్తున్నాం. ఏం చేశాడు దావీదు? శత్రువులను సంహరించాడు. నువ్వు చేయలేకపోతే నువ్వు సౌలు రాజువి. నువ్వు చేయలేకపోతే యుద్ధము ఆయనొచ్చి చిన్నవాడించి ఆయనొచ్చి గొల్యాతును చంపాడు. నీ వల్ల కాలేదు చంపడానికి. అలాంటప్పుడు దావీదుని ఇంకా పొగడాలి నువ్వు కూడా. పొగడకుండా ఏం లేకుండా ఈరోజు చాలామంది మనుషులు కూడా ఏం చేస్తారంటే ఏదైనా మంచిగా మంచి పని చేసిన వాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటే అంటే ఆయాసంగా అంటే విషపు చూపు నిలిపేవారిగా కోపంతో క్రోధంతో ఉంటారు కొంతమంది. అలాంటి వారిని దేవుడు ఏమంటాడంటే వాళ్ళు దురాత్మ సంబంధించిన మనుషులు అంటారు. అందుకనే దురాత్మ వచ్చి సౌలులో ప్రవేశించింది. ఇప్పుడు ఈ దురాత్మను ఎవరికి అప్పగించాడు సౌలు? స్తెఫను ఏమో దేవుడిచ్చిన ఆత్మను దేవునికి అప్పగించేశాడు. సౌలు ఎవరికి అప్పగించేశాడు? దురాత్మకి అప్పగించేశాడు. చివరికి సౌలుకి పరలోక రాజ్యం లేదు. చివరికి ఎక్కడికి పోయాడు? మంత్రసాని దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోది చెప్పుకున్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహవాసం చేశాడు సౌలు. అంటే దురాత్మకు అప్పగించేశాడు. నరకంలో పడిపోయాడు. పరలోక రాజ్యం లేదు. ఈరోజు ఎందుకంటే దేవుడు మాట్లాడుతుంది, మనం దేవుడు మనకి ఇచ్చిన ఆత్మను దేవుడికి అప్పగించుకోవాలి. ఈరోజు ఎంతమంది ఆ విధంగా ఆ దేవుని ఆత్మ లేకుండా కోల్పోయి దేవుని ఆత్మను దూరం చేసుకొని దురాత్మకు అప్పగించబడుతున్నారు. దురాత్మకు అప్పగించబడిన సౌలు ఏమయ్యాడు? ఆయన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? ఇస్కరియోతు యోధ కూడా ఆయన జీవితాన్ని దురాత్మకు అప్పగించాడు. ఎప్పుడైతే దేవుడిచ్చే ఆ కార్యక్రమంలో విందు కార్యక్రమంలో పాల్గొన్నాడో యేసుప్రభు తెచ్చి ఒక మొక్క ముంచి యోధాకి ఇవ్వగానే అతనిలోకి సాతాను ప్రవేశించాడంట యోధాలోకి. అప్పుడు దాకా దేవుని ఆత్మ కలిగిన వాడు సాతాను ప్రవేశించి ఆ రోజు చీకటి రాత్రి కాలం అది అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు యోధ ఇస్కరియోతు. ఎందుకంటే దురాత్మకు అప్పగించేసాడు అతను ఉదయాన్ని. చివరికి ఏమైపోయాడు? ఆయన పడి పెద్ద కొండ మీదకి పోయాడు. కొండ మీద ఉరి వేసుకున్నాడు. అయ్యో నేను చేసిన తప్పు అని తెలుసుకున్నాడు కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోలేదు. సొంతగా వెళ్ళి ఆయన ఒక చెట్టుకు ఊరేసుకున్నాడు. కొండ పేటు మీదకి వెళ్ళి ఊరేసుకున్నాడు. ఆ ఊరేసుకున్నప్పుడు ఆ కొమ్మకి ఏమైతే వేసుకున్నాడో ఆ కొమ్మ ఇరిగిపోయి కింద పడినందువల్ల ఆ లోతైన గొయ్యిలో పడిపోయి కొండల్లో కడుపు కూడా పగిలిపోయి పేగులు బయటకు వచ్చి చనిపోయినట్టుగా దేవుని వాక్యం అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం చూస్తాం. అంటే అంత భయంకరంగా చనిపోయాడు. దురాత్మకు అప్పగించే ఆత్మని ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనము కూడా దేవుడిచ్చిన ఆత్మని దేవునికి అప్పగించే వారిగా ఉండాలి కానీ దురాత్మకు అప్పగించే వారిగా సాతానికి అప్పగించే వారిగా మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త మనం చదివినట్టయితే ఒక మాట చదువుకుందాం. ఈ మాట చదువుకొని ముగించుకుందాం మనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహముతో కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎవరు భయపడాలి? ఆత్మని దేహాన్ని రెండు చంపేవానికి ఎవరు చంపేదలాగా? యేసు ప్రభువే దేవుడే. కేవలం దేహాన్నే చంపేవారికి భయపడద్దు మీరు. దేహాన్ని చంపేవారు దేహం చంపుతాడు, ఆత్మకేం కాదు. ఆత్మ క్షేమంగానే ఉంటుంది. కాబట్టి శరీరాన్ని చంపుతారు, శరీరం నశించిపోయింది, మట్టిలో కలిసిపోయింది, ఏం కాదు. ఆత్మను చంపనేరకుండా శరీరాన్ని దేహాన్ని చంపే వారికి మీరు భయపడొద్దు. ఆత్మతో పాటు శరీరాన్ని కూడా చంపేవారికి మీరు భయపడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజులు చాలా మంది గమనిస్తూ ఉంటాం, హతసాక్షులు అయిపోయి మధ్య చాలా మంది గొప్ప దైవ సేవకులు హతసాక్షులు అయిపోయారు. వాళ్ళు దేనికి అప్పగించారు? దేవుని ఆత్మని చంపేవారికి ఆత్మను అప్పగించలేదు కానీ శరీరాన్ని అప్పగించేశారు. చంపుకోండి ఏం కాదు, చంపుకోండి ఏం కాదు, నేను అలా చంపుకున్నా మీరు దేహాన్ని అప్పగించేశారు. దేవుని ఇచ్చిన ఆత్మను మాత్రం దేవుని కాపాడుకున్నారు వాళ్ళు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆత్మ. చాలా ఈ మధ్యకాలం చూస్తూ ఉన్న చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. అలాంటి వాళ్ళు ఏం చేశారు? దేహాన్ని చంపేవారికి భయపడలేదు. చంపుకోండి ఏం కాదు, ఒంటరిగా పోయాడు ఆయన. ఒంటరిగా పోయి ఆయన చంపుతానని తెలిసి కూడా ఒంటరిగా బైక్ వేసుకుని వెళ్ళిపోయి ఆయన చివరికి ఆయన చనిపోయినట్టుగా మనం ఈ మధ్యకాలం చాలా వార్తలు విన్నాం. కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడంటే మనము కూడా అలాంటి వారికి భయపడద్దు కానీ దేవునికి భయపడదాం. దేవునికి భయపడితే ఆయన మన దేహాన్ని నరకం వేయగలడా, లేకపోతే ఆయన దగ్గర తీసుకెళ్ళగలడా, లేకపోతే మహిమ శరీరంగా మార్చగలడా, లేకపోతే మన ఆత్మ ఆయన దగ్గర తీసుకొనగలడా అని ఆయన గురించి మనం భయపడాలి కానీ ఈ లోక మనుషుల కోసం భయపడద్దు. ఎందుకంటే వాళ్ళు చంపుకుంటే శరీరం చంపుతారు, దేహాన్ని ఎప్పుడైనా పోయేదే.
100 సంవత్సరాలు బతుకు, ఇంకా ఆరోగ్యం ఉంటే ఇంకా 105 సంవత్సరాలు బతుకు. ఎప్పుడు బతికినా చనిపోవాలి. ఈ శరీరం మట్టిలో కలిసిపోవాలి, చీకిపోవాలి. బట్ మొన్న ఇది మన్నులో కలిసిపోవాలి. దేవుని వాక్యం రాయబడింది కదా! ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం రాయబడి ఉంటాయి. మన్నైనది చివరికి మన్నయిపోవాలని. కాబట్టి మన్న ఎప్పటికైనా పోవాలి. కాబట్టి ముందుగా పోతాం అంతే కదా! అంతకంటే ఏమి లేదు. దేవుని ఆత్మ ఇచ్చిన ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. అది మనకు కావాలి ముఖ్యంగా. మన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. ఇది మనకు ముఖ్యం కావాలి. ఎప్పుడైనా చావని. ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఏదన్నా బాగలేక చనిపోతాం. అప్పుడు ఏమైద్ది మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. అంతే కదా! కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట అన్నీ కూడా దేవుడిచ్చిన ఆత్మని స్తెఫను వలె మనం కూడా దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి అనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. ఈరోజు అందరితో కూడా మాట్లాడుతున్న మాటలు కూడా ఈ 7 మాటలు. ఈ 7 మాటలు మనందరూ కూడా మొట్టమొదటి నుంచి మాటలన్నీ కూడా తండ్రి క్షమించే మాట ఒకటి, లేకపోతే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు మాట ఒకటి. మూడవ మాట తండ్రి యేసుప్రభు తల్లిని శిష్యుడికి అప్పగించటం. శిష్యుడికి ఆ తల్లిని అప్పగించటం. నాలుగో మాట ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గర కేకవి అంటే నా దేవ ఎందుకు నన్ను విడిచిపెట్టావని. ఐదో మాట నేను దప్పికొనుచున్నానని. ఆరో మాట సమాప్తమైందని. ఏడో మాట నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని అని తల వంచి అప్పగించినట్టుగా 7 మాటలు విన్నాం. ఈ 7 మాటలు విన్న మనము వీటి ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అనేది యేసుప్రభు మాట్లాడే మాటలు విని మనం వెళ్ళిపోవడం కాదు కానీ దాంట్లో మనం ఏమి నేర్చుకున్నాం ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు అని మనం ఇక వచ్చే గుడ్ ఫ్రైడే రోజు దాకా కూడా మనం ఈ మాటని ధ్యానం చేసుకుంటూ మనం జ్ఞాపం చేసుకుంటూ ఆత్మలో కొంత బలపడాలని ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదగాలనే మాటలే కానీ ఇంకా మన సొంతగా ఇంకేదో మనకి ఆ స్వార్థం కోసం మాట్లాడే మాటలు ఏం కాదు. కాబట్టి ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి రావాలి. ఈ మాటలు ఇంకా వచ్చే గుడ్ ఫ్రైడేకి అనేక మంది మీరు కూడా సిద్ధపడి రక్షణ పొంది మేము కూడా మాట్లాడాలి ధైర్యంగా అని మీరందరూ కూడా నెక్స్ట్ అయినా బ్రతికుంటే అప్పటిదాకా జీవించి ఉంటే దేవుడు రాకడ ఆలస్యం అయితే మనందరం కలిసి నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి ఈ విధంగా ఈ మాటలు మరలా మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు కూడా దేవుడు మనందరికి తోడై ఉండి కాపాడును గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ లేచి